అరే ఎట్లుంది బై ప్యాటు ముంబై దెబ్బ ఎస్ఆర్ చబ్బా నీ అవ్వ ఎట్లా పిసుకున్నాం మీపై కొంచెం కూడా కష్టపడకుండా సునాయాసంగా గెలిచిన మధ్య భయ్య ముంబై అంటే అరే ఏమన్నారు ముంబైకి వచ్చి ముంబైనే పిసుకుతాం అనుకున్నారా? ఇప్పుడేమైంది మిమ్మల్ని బత్తాయి చూసి పిసికినట్టు పిసికి పడేసాం. అరే మీరైతే మొత్తం తొండాటాడినారు. ఫస్ట్ ఏమో బ్యాటింగ్ పిచ్ ఇస్తామని తర్వాత బౌలింగ్ పిచ్ ఇచ్చేశారు. ఎక్కడ కాటరమ్మ కొడుకులు విజృంభిస్తారనేసి ముందరే భయపడ్డారు. మ్యాచ్ గెలవకపోయినా మీలో భయం పుట్టించింది ఎవరు? మేము. అది భయ్య హైదరాబాద్ అంటే ఎస్ఆర్ టీమ్ ఇట్స్ ఏ బ్రాండ్. నెక్స్ట్ మ్యాచ్ మాతోనే కదా ఉప్పల్లా చూపిస్తాం మా ప్రతాపం ఏంటో. రివెంజ్ అయితే మామూలుగా ఉండదు. నీ అవ్వ ఒక్కొక్కరిని వట్టిగానే మింగి హైదరాబాద్ పవర్ ఏంటో చూపిస్తాం. అరే చాలండి భయ్య అయ్యారు. ప్రతి మ్యాచ్ లను మింగుతాం అని లాస్ట్ కి మిమ్మల్ని మింగేస్తున్నాము. అది మీ రేంజ్. మమ్మల్ని చూడు పాయింట్ టేబుల్ లో ఏ విధంగా వెళ్తున్నామో ర్యాకెట్ దూసుకున్నట్టు దూసుకు వెళ్తున్నాం. అది భయ్య ముంబై అంటే ఇక ముంబై ఆపడం అంటూ ఎవరి తరము కాదు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే బొంద పెట్టి ప్లే ఆఫ్స్ లో అడుగు పెడతాం. అరే కాటరమ్మ కొడుకులు ఏమైంది భయ్యా మీకు? ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా లేదు. అరే లాస్ట్ మ్యాచ్ లో పుల్లలు పోయిందిలో కొట్టడానికి అవ్వదు అనుకున్నాం, కానీ ఈసారి అన్న పుల్లలు పెట్టుకొని కూడా అంత దరిద్రంగా ఆడారేంటి? అరే కనీసం 180-190 రన్స్ అన్నా కొట్టింటే మ్యాచ్ డిఫెండ్ చేసుకునే కన్నా అయ్యేది. మీరేమంటే 20 ఓవర్స్ ఆడి జస్ట్ 163 రన్స్ కొట్టారు. అరే అప్పుడు సాయి శక్తిలో కష్టపడి 3 పుల్లలు పీకా. అరే నేను తీసిన టైంలో ఇంకొక పుల్ల కింద పీకింటే మ్యాచ్ గెలిచే ఛాన్స్ అన్నా ఉండేది. వాళ్ళేమంటే జస్ట్ 18 ఓవర్స్ కి మ్యాచ్ ఫినిష్ చేశారు. మ్యాచ్ మొత్తం బిస్కెట్ అయింది. అరే ఏందే ప్యాట్ బ్రో, నేను క్లాస్ అన్న తప్ప ఇంకెవ్వరు సరిగ్గా ఆడలేదు. ఆ ఎడ్డేమో 29 బాల్ ఆడి 28 కొట్టాడు. పవర్ ప్లే లో బాల్ అన్ని లడ్డూలు తిన్నట్టు తినేశాడు. ఆ ఈశాన్ అయితే ఫస్ట్ మ్యాచ్ తప్ప ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ రెడ్డి గారికి చెప్పాల్సిన పనే లేదు. బాల్ ఎక్కువ, రన్స్ తక్కువ, స్ట్రైక్ రేట్ తక్కువ. అనికేత్ వర్మ లాస్ట్ లో 8 బాల్కి 18 రన్స్ కొట్టాడు కాబట్టి అంత రన్స్ వచ్చేది. లేకపోయింటే అది కూడా వచ్చేది కాదు. అరే చాలండి భయ్ అభిషేక్, మీకు 163నే ఎక్కువ. అరే ఫస్ట్ ఓవర్ లో నీది హెడ్ ది క్యాచ్ డ్రాప్, లేకపోయింటే 160 కాదు కదా 100 కూడా కొట్టేవాళ్ళు కాదు. కనీసం 163 అన్నా వచ్చింది, సంతోషించండి. అరే జాక్స్ నువ్వైతే సూపర్ భయ్యా. ఇటు బౌలింగ్ లోను అటు బ్యాటింగ్ లోను నీ ఎవ్వ ఇరగదీసావంతే. అరే వేసిన 3 ఓవర్లకి జస్ట్ 14 రన్స్ ఇచ్చి 2 పుల్లలు పీకావు. అది జస్ట్ 3 ఎకానమీతో. ఆర్సీబీతో మంచిగా ఆడిపోయిన కాటరమ్మ కొడుకుల్ని కటకటలాడిచ్చావు. అది చాలు. ఇదే ఫామ్ ని కంటిన్యూ చేసి నెక్స్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ని కటకటలాడిచ్చు. అరే విల్ జాక్సన్ మజాకా, లేకపోతే ఫస్ట్ హాఫ్ లో సరిగ్గా ఆడకపోయినా సెకండ్ హాఫ్ లో ఆడడం నా ఆనవాయితీ. చూసారు కదా ఇటు బౌలింగ్ లను అటు బ్యాటింగ్ లను దంచి కొట్టా. అది భయ్య విల్ జాక్స్ అంటే. ఈ విల్ జాక్స్ పెట్టుకుంటే కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి పడేస్తా. అరే రోహిత్ అన్న, లాస్ట్ 2-3 మ్యాచ్ల నుంచి నువ్వు సరిగ్గా ఆడకపోయినా నేనే విధంగా ఆడుతున్నాను. నువ్వు కొట్టిన లోటు అయితే తీర్చేస్తున్నా. ముంబైకి కావాల్సిన స్టార్ట్ అయితే ఇచ్చేస్తున్నా. అది రీకల్టన్ అంటే. అరే ఏంటన్నా బట్టలారా, ఒక్కొక్కడు కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు ఏం మారుతున్నారు? అరే జరిగిన 7 మ్యాచ్ల్లో కనీసం 4 మ్యాచ్లు కూడా గెలిపలేదు. ఇక ఈసారి ప్లే ఆఫ్స్ మెట్లు ఎక్కినట్టే కప్పు కొట్టినట్టే పో. ఫైరు అనేసి లాస్ట్ కి తుస్సైపోతున్నారు. ఈసారి నేను పెట్టిన కోట్లు దండగేనేమో. అరే కావ్య పాప, ఎవ్వరు సరిగ్గా ఆడకపోతే నన్నేం చేయమంటావు? ఇటు బ్యాటింగ్ చూసిన అట్లే ఉంది, అటు బౌలింగ్ చూసిన అట్లే ఉంది. నేనేమో ప్రతి మ్యాచ్ సైలెంట్ చేయాలనే చూస్తున్నా, కానీ ఒక్కడు సరిగ్గా ఆడలేదు. అరే 300 వద్దురా నాయన, 200 కొట్టండ్రా అంటే 200 కూడా కొట్టరు. ఇటు బౌలింగ్ లో ఒక్కడు కూడా పుల్లలు పీకుడు. అందుకే మ్యాచ్ లో ఫట్ అవుతుంది. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.